వెల్కమ్ టు అవర్ ఛానల్ సోలో ట్రావెలర్ అండ్ తెలుగు వ్లాగ్స్. హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం విజిటింగ్ ప్లేస్ వచ్చేసి యారాడ బీచ్. లెట్స్ కంటిన్యూ ది వీడియో. ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే కనుక ఈ బీచ్కి చాలా అంటే చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ ఘాట్ రోడ్ ఉంటుంది. చూసారా టర్నింగ్స్ గట్రా ఎలా ఉన్నాయో? చాలా కేర్ఫుల్గా అయితే వెళ్ళాలి. ఆ రూట్లో అలా వెళ్తూ ఉండగా హనుమాన్ స్టాచ్యూ అయితే కనిపిస్తుంది. అలాగా హనుమంతుడిని దర్శనం చేసుకొని స్టార్ట్ అయిపోయాం. అలా వెళ్తూ ఉంటే ఒక లొకేషన్ అయితే మమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసింది. ఆ గ్రీనరీ మొత్తం పొగ మంచుతో ఆసమ్ ఉంది బ్రో, నిజంగా. మనం వెళ్ళే రూటు ఎంత హైట్లో ఉందో అంతే డౌన్లో కూడా ఉంటుంది, కాబట్టి కేర్ఫుల్. అలా వెళ్తూ ఉంటే ఒక ఆర్చరీ వస్తుంది బ్రో, అదే ఎంట్రన్స్ ఆర్చరీ. అది దాటగానే ఒక విలేజ్ అయితే వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది, సింపుల్గా. విలేజ్ అంటే ఎవరికి నచ్చి చెప్పండి. ఆ విలేజ్ నేమ్ వచ్చేసి యారాడ. ఆ విలేజ్ నుంచి బయటికి రాగానే బీచ్ అయితే ఎంటర్ అయిపోతుంది. ఇదే బీచ్ రోడ్డు. చాలామందికి బీచ్ అంటే ఒక ఎమోషన్. ఎలా అంటే హాస్టల్లో ఉండి ఒక సంవత్సరం ఒకేసారి 10 రోజులు ఇంటికి వెళ్ళి రండి అని చెప్పి లీవ్ వేస్తే ఎలా ఉంటుందో అంత ఆనందం వస్తుంది. ఫైనల్గా మనం బీచ్కి అయితే రీచ్ అయిపోయాం. ఒక్కొక్క బీచ్కి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది. ఎలా అంటే ఒక్కొక్క బీచ్ చూడగా నచ్చుతుంది. ఇది చూడగా నచ్చేసే బీచ్ తప్పకుండా అయితే నచ్చుతుంది. వేవ్స్ చూసారా ఎంత అలా వస్తున్నాయో?
చాలామంది ఇక్కడికి మూవీ షూటింగ్స్‌కి, షార్ట్ ఫిల్మ్ షూటింగ్స్‌కి వస్తారని విన్నాను. ఫోటో షాట్స్‌కి. ఈ బీచ్‌లో వచ్చే ఒక్కొక్క అల ఒక్కొక్క ఫీలింగ్ ఇస్తున్నట్టు అంత బాగుంది బ్రో. నిజంగా ఆ వేవ్స్ చూసారా ఎలా ఉన్నాయో? ఈ సముద్రపు జీవరాశుల్లో ఎన్నో ప్రాణాలు పోతూ ఉంటాయి, ఎన్నో ప్రాణాలు పుడతా ఉంటాయి. అదే కదా మరి సృష్టి ధర్మం. నిజమే జాక్, నువ్వు కరెక్ట్గానే చెప్పావు. ప్రాణం పోయేటప్పుడు ఎంత బాధగా అయితే ఉంటుందో, ప్రాణం పుట్టినప్పుడు కూడా అంతే ఆనందం ఉంటుంది. నిజమే జాక్. ఇప్పుడు ఈ బీచ్ చేసే అల్లరిని మీ కళ్ళతో, మీ చెవులతో మీరే వినండి, మీరే చూడండి. లెట్స్ కంటిన్యూ. ఇటువంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? పద చిల్ అవుదాం. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, కొండపైన నేమ్స్ అయితే రాసున్నాయి. నువ్వు నాకు నచ్చావు, నువ్వు లేక నేను లేను, నువ్వు అనకపోతే నేను చచ్చిపోతాను, అలాంటివి కాకుండా నేమ్స్ రాసుకున్నారులేండి. ఇప్పటిదాకా నేను చాలా బీచ్లను అయితే చూసాను బ్రో. ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్ బీచ్ అని చెప్పొచ్చు నాకైతే. చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆ వేవ్స్ వచ్చే ఫోర్స్‌కి ఆ రాళ్ళన్నీ షైన్ అయిపోయినాయి. ఎవరన్నా వెళ్ళేవాళ్ళంటే చాలా అంటే కేర్‌ఫుల్‌గా వెళ్ళాలి. లేదంటే స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
ఫైనల్గా అయితే మళ్ళీ రిటర్న్ వచ్చాం. ఇక్కడ రావడానికి బస్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి, కానీ బాగా రేర్గా ఉంటాయి. అండ్ ఇదే మన కొత్త వెహికల్. నచ్చితే ఒక లైక్ వేసుకోండి. బీచ్లో తిరిగి తిరిగి బాడీ డీహైడ్రేట్ అయిపోయింది. పక్కనే కోకోనట్స్ అమ్ముతున్నారు. పీస్ 50 రూపీస్ అంతే తీసుకున్నారు. ఒకటి తాగేసి చిల్ అయిపోయాము. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.